హాయ్, నేను మీ మెరీన్ పీర్జాదా. Congratulations for Volga videos. Congratulations, Olga video for 17 million. బేబీ హాయ్ హాయ్. హే సారీ, కొంచెం లేట్ అయింది. దట్స్ ఓకే. సర్లేవే, చెప్పు. హౌ ఇస్ లైఫ్, పిల్లలు, ది యుఎస్ఏ? ది యుఎస్ఏ ఎప్పుడు బానే ఉంటుంది, అంతా బానే ఉంది, అందరూ బానే ఉన్నారు. ఒక్క నేను తప్ప. నీకేమైంది? ఇక ఇండియా వచ్చేద్దాం అనుకుంటున్నాను. అదేంటి అంత మంచి లైఫ్ వదిలేసి? మెటీరియలిస్టిక్ థింగ్స్ మాకు హ్యాపీనెస్ ఇవ్వట్లేదే. బాగుండటం అంటే ఇల్లు బంగ్లాలు ఉండటం కాదు, మన కళ్ళ ముందున్న వాళ్ళు ఏ సమస్యలు లేకుండా ఉండటం. నువ్వు వెళ్ళి 10 years అయింది. యుఎస్లో హ్యాపీగా ఉన్నావనుకున్నాను, కానీ నువ్వింకా జర్నలిజంలోనే ఉన్నావన్నమాట. దేశం మారితే తిండి మారుతుంది, కానీ థాట్ ప్రాసెస్ మారదు కదా. నువ్వు మారినంత ఈజీ కదే ఈ దేశం మారడం. మార్పు వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. అక్షరాలు మార్చకుండా న్యూస్ రాసిన రోజు, జరిగింది మార్చకుండా న్యూస్ చదివిన రోజు ఖచ్చితంగా మార్పు వస్తుంది. అలా రాసే పెన్నున్నా, ప్రింట్ చేసే పేపర్ లేదు. నిజం చెప్పే వాయిస్ ఉన్నా, టెలికాస్ట్ చేసే ఛానల్ లేదు. అందుకే నేనే ఒక న్యూస్ ఛానల్ పెడదాం అనుకుంటున్నాను. ఇన్ఫాక్ట్ పెడుతున్నాను. ఏంటి జోకా? ఓ సరేనే, డబ్బులున్నాయి కాబట్టి ఈజీగా ఛానల్ పెట్టేశావు. మొండిదానివి కాబట్టి న్యూస్ టెలికాస్ట్ చేస్తావు. కానీ నువ్వు అనుకున్న వాయిస్ దొరకడం అంత ఈజీ కాదే. అస్సలు ఈజీ కాదు. అయినా ఈజీగా దొరికేది మనకక్కర్లేదు. దొరకడం కాదే, అసలు అలాంటోడు లేడు అంటున్నా. నీకు తెలియదని చెప్పు. అన్ని వదిలేసి 10 సంవత్సరాలు పిరికిదాన్లా పారిపోయిన నాకు ఇంత ధైర్యం ఎక్కడిదంటావు? సంపాదించింది మొత్తం తెచ్చి ఒక న్యూస్ ఛానల్ పెడదామని ఫిక్స్ అయ్యానంటే ఎవరి మీద నమ్మకం? ఒక్కడే సమాధానం. హిజ్ నేమ్ ఇస్ జే. ఎంతైంది? 200 తీసుకుంది కేజీయే కదా. ఆడు చెప్పింది కూడా కేజీకే. పేపర్లో 50 రూపాయలని రాశారు కదా. గాడెవడో రాసింది మేం ఫాలో గాము. మా శీషన్న ఏం రాస్తాడో గదే ఫాలో అవుతాం. నచ్చితే తీసుకో, లేకుంటే నడు చెల్తే బాన్. కిలో 200, కిలో 200, కిలో 200. రావాలమ్మా రావాలి, రండి బాబు. తాజా పంట కిలో టమాటా 50 రూపాయలు మాత్రమే. రండి బాబు రండి. కేజీ 50, కేజీ 50. ఏ కోనే బే 50 की किलो बोलता, 50 की किलो. రండి బాబు రండి, తాజా పంట. రండమ్మా రండి. రై మశానం మొక్కమోడు 50 కమ్తాండు. ఏయ్ చల్ నాడు నీ అవ నాడు చల్. ఏయ్ ఇక్కడి అవులే కోనే బే తు. చల్ నాడు నీ అవ తేరి ఎన్ని దాదాకి రోపైగన్గా నా ఇలాకాకి వచ్చి నా ముంగట్న 50 రూపాయలు కమ్ముతున్నావు. ఏమో అన్నా, నాకేం తెలుసన్నా. అక్కడ ఉన్న పెద్ద ఆయన అంపెట్టమంటే ఏదో కమిషన్ కాసిపెట్టి అంపెడుతున్నాను అంతే. ఏ ఎవడరా ముసలోడు? ఏ ఈ మాల్ నీది కాదా? కాదన్నా. మళ్ళీ ఉందిరా. ఓయ్ ముసలాయనా, ఓసారి చెయ్యి పైకెత్తు. గా చిచ్చాడా? ఏ చిచ్చా ఇదరా రా ఇక రావా. గీ బుడ్డేగాడా? అరే ముసలోడా, గీ పంచాయతీలన్నీ నీకు అవసరమారా? సరేతి ముసలోనివి ఈడంగా వచ్చినావు కదా, ఎంతో కొంత ఇచ్చి నేనే తీసుకుంటా. ఇగో పట్టు. రాయ్ మొత్తం 2000 ఇచ్చారు, 10 కిలోలు ఇచ్చే. 10 కిలోల అంతే మరి. పైరి పెట్టినట్టే ముసలోడా పండుకోవాలి. మొత్తం మాలకు 2000 ఇచ్చిన బే. కిలో 200 అంటే 10 కిలోలు 2000గా. చిచ్చా మేము అమ్మేడిదిరా, కొనేటిది కాదు. నువ్వు అమ్మే దాంట్లో సగం రైతుకి ఇచ్చిన రైతన్నే రాజన్నది ఎప్పుడూ నిజమయ్యేది. ఏ జాండు హత్తి బాతా కరేతో గల్లా కడిగేసి నీ పొలం కూడా మింగిపోతా, అర్థమవుతుందా? ఎండకెండగలరా, వానకు తడవగలరా, మట్టిని ముద్ద చేసి విత్తనం నాటి అది వస్తుందో రాదో అని 10 రోజులు ఎదురు చూస్తే వచ్చిన మొక్కని పురుగుకు లొంగకుండా, జంతువులకు అందకుండా, తల్లి బిడ్డ తేడా లేకుండా కష్టపడి పెంచగలరా? దున్నపోతుల్లో తిని అడ్డంగా పెరిగి అడ్డుకోలుగా రేటు పెంచినంత సులువు కాదు పొలంలో పంట పండించడం. అబ్బే ఓ బుడ్డే, గీడ ఎవడో వాడితే ఆడు రేటు పెడితే దేకది. మా శీషన్న ఏది పెడతాడో గదే రేట్. అరే తూతి నాడు ఎందుకు వెళ్ళాలి? ఒక రైతు బజార్లో కూరగాయలు అమ్ముకోవడం కూడా తప్ప. అరే బుడ్డే, నా గుండెల్లో ఏడో మంచితనం ఉన్నోడు వాటి బచాయించిపోతున్నావురా. లేకుంటే నీ వాళ్ళకి ఈయన తోలుకోవా తలిగిరివే.
దండాలయ్యా. దండాలు ఉన్నాయిలే గానీ చెప్పమ్మా ఏంది సమస్య? ఏం లేదయ్యా, ఒక రోజు పిల్లలతో వచ్చి అమ్మ ఇల్లద్దె కావాలన్నాడు. సరే అని జాలిపడి ఇల్లు అద్దెకిచ్చాను. తీరా చూస్తే ఇప్పుడు ఇల్లు నాదంటున్నాడు. న్యాయం మీరే చేయాలయ్యా. ఏమిరా? సార్ పేపర్లు నా పేరు మీద కూడా ఉన్నాయి. నేను ఖాళీ చేయను, అవసరమైతే కోర్టుకి వెళ్తా. అట్ట కాదు కానీ కోట్లు గిట్లకి ఏం తిరుగుతాడు పాపం వీడు. ఆ ఇల్లు ఏదో నాకు రాసిచ్చాయమ్మా, ₹1,00,000 నేను ఇస్తాను. అదేంటి సార్, పేపర్లు నా పేరు మీద ఉంటే మీరు ఎలా రాయించుకుంటారు? రే, పవరే నా చేతుల్లో ఉంటే పేపర్లు ఏం చేస్తారా? సార్ మీ మీద కేసు పెడతా సార్. అట్ట కాదు కానీ రే, ఆడేదో కేసు పెడతాడంట నా మీద. ఆడిని పట్టుకెళ్ళండి సార్ పట్టుకెళ్ళండి. ఒరే, నాకు మళ్ళీ మనిషి కనపడకూడదు, వినపడకూడదు. ఏందమ్మా సెటిల్మెంట్ ఎట చేసినాను? ఆ కోర్టులో 50 నీకు, 50 నాకు. అది కాదయ్యా. అట్ట కాదు కానీ తీసుకెళ్ళి సంతకం పెట్టించండి. కాస్త చూడండి అయ్యా. అయ్యా, 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 సంతకం అయ్యా, పెట్టు. అయ్యా, న్యాయం చేయండి అయ్యా. అన్నా ఈ ముసలోడు మార్కెట్ లో కూరగాయలు అమ్మనికి వచ్చిండన్న. అడిగినందుకు గడబడి చేసిండు. కొంపదీసి ముసలుని కొట్టారా ఏందిరా? తోలుగా తలిగిరిపే. అన్న పెద్దోడన్న కొడతాడన్నా. నేను కూడా గదే చెప్తున్నారా, కుడతామనే చెప్తున్నా. అన్న బాడీలో కొలెస్ట్రాల్ బాగా పెరిగిపోయి ఆడియోని వీడియో డామినేట్ చేస్తుందన్నా. కొట్టొద్దు అన్లా, కొడతాడు అంటున్నాను. బొంగేం కాదు. బండనా నువ్వు ఓ రాదే పొంగి చేస్తాడు. తన్నులు తింటమే ఎక్స్ట్రా, మళ్ళీ ఆయన తీసుకొచ్చావు చూడు, దాన్ని ఏమంటారు? ఎక్స్ట్రా, డబల్ ఎక్స్ట్రా అంటారు. ఉల్టా కొడదాం అనుకున్నా. మరి ఎందుకు అట్లా? తన కెమెరా ఉండే, అందుకే నీ తనకు తోలుకొచ్చిన. అరే ఇవే ఇగో ఒకటి ముసలోని కెమెరా. ఊరి నీ అబ్బా కెమెరాను పెతోడు కెమెరా ఒకటి కొనేయటం, షూటింగ్లు చేసేయటం, యూట్యూబ్ ఛానల్లో పెట్టేయటం. ఎరా ముసలోడా, నువ్వు కూడా సొంతంగా యూట్యూబ్ ఛానల్ పెట్టేసావా ఏందిరా? చెప్పి అడుగుతున్నా. అయినా ఈ కెమెరా పట్టుకొని రైతు బజార్ చూపిస్తే ఎవడు చూస్తాడులే గానీ, నీకు జాక్పాట్ లాంటి న్యూస్ వ్యూస్ వచ్చే బ్లాక్ మార్కెట్ చూపిస్తా, అక్కడ చేసుకుని కానీ షూటింగ్. దా రారా ముసలోడా, నీకు అసలు సినిమా చూపిస్తా. ఇదిగో ఏంది, పశువులు మేసే గడ్డి అనుకుంటున్నావా? గంజాయి. కుర్రాళ్ళు దీనికి బాగా అలవాటు పడ్డారు. ఈ రోజుల్లో మంచి గిరాకీ బిజినెస్ లే. తప్పు కదయ్యా. తప్పేం లేదు, ఓటర్లు రేట్లు పెంచేశారు. మరి ఆ ఓట్లు కొనాలంటే మనం మేము ఎట్లాంటి బిజినెస్ చేయాల్సిందే కదా. కొనుక్కోవడం ఏందయ్యా, మంచి చేస్తే వాళ్ళే వేస్తారుగా. మంచి చేస్తే ఓటేరు, ముందు పోస్తే వేస్తారు. ఇవన్నీ పెద్ద తెలిస్తే మా ఆగాడికి ఏం తెలుసంట, పైన కూర్చొని ఎన్ని చదువుతాడు నీతులు. మేము ఖర్చు పెట్టిందంతా ఉడతాడు. ఆడమ్మ మోగుడా. ఒరే, ఈ కెమెరా పగలు కొట్టి ఈ ముసలాడికి నాకు తగిలించండి రా. తనండి. అరే ఆగండి రా, ఫోన్ మోగుతుంది చూడు. సీఎం గారు పిఏని మాట్లాడుతున్నాను. అయ్యా సీఎం గారు లైవ్ చూస్తున్నారు. మినిస్టర్ గారికి ఫోన్. అయ్యా ఒక్క నిమిషం, సీఎం ఆఫీస్కి వెళ్ళి ఫోన్. రోజు వచ్చే ఫోన్ కంగారు దూరా ఇటీ. మలగిన రాదేమో. ఏడ్చావు, సీఎం గారికి మనం అంటే బాగా ఇష్టం. ఇటీ ఇటీయే. హలో సార్. మొత్తం అంతా చూశాను, అది లైవ్ లో. లైవా? నీ ప్లానింగ్, పెర్ఫార్మెన్స్ సూపర్ ఉన్నాయి. కాసేపట్లో పోలీసులు వచ్చి నిన్ను తీసుకెళ్తారు. సార్ 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 అది కాదు సార్. సార్ నీ నిజ స్వరూపం చూపించావుగా. ఎక్కడ చూపించారు? లైవ్ లో. లైవ్ లోనా? నీలాంటి వాళ్ళు జనాలకి మంత్రులుగా కాదు, జైల్లో ఖైదీలుగా ఉండాలి. అని నేను చెప్పేది వినండి సార్. సార్ 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 దుఃఖనం బంధు కేల్కతం. అలక, అయినా ఇదంతా మనకు అవసరం అంటావా? కంటెంట్ ఉన్నోడికి ఆ మాత్రం హెడ్ వెయిట్ ఉండడం న్యాచురల్. బాబాయ్ 4 టీ. నేను తాగనండి. థ్యాంక్స్. అయితే 3. చెప్పండి మేడం. ఇటువంటి ఈవిడ ఒక ఛానల్ స్టార్ట్ చేస్తున్నారు, ఎన్ఎన్సి. డాక్యుమెంటేషన్ అంతా పక్కాగా ఉంది. ఒకప్పుడు ఐఎమ్ జర్నలిస్ట్. నైస్ టు మీట్ యూ మ్యామ్. ఐఎమ్ జర్నలిస్ట్ టు. మీటు ఫ్రీలాన్సర్ అనుకోండి. ఐ నో జే, ఐవ్ బీన్ ఫాలోయింగ్ యూ అండ్ యువర్ ఛానల్. యూట్యూబ్ లో ఫాలో అవుతున్నారు, ఓకే. మరి ఫాలో అవుతే ఇక్కడ దాకా ఎందుకు వచ్చినట్టు? డౌట్. వి వాంట్ యూ యాజ్ అవర్ ఛానల్ సిఇఓ జే. మేడం, మన పని నచ్చి ఒకరు మనల్ని హైర్ చేసుకుంటున్నారంటే వినడానికి చాలా బాగుంటుంది, కానీ నేను మీ ఛానల్ కరెక్ట్ కాదు.
ఇన్ఫ్యాక్ట్ ఏ ఛానల్కి కరెక్ట్ కాదు. అందుకే ఫ్రీలాన్స్ చేసుకుంటున్నాను. చే ఈ ఛానల్ నీలాంటి వాళ్ళ కోసమే, నిజాన్ని మార్చకుండా చెప్పడం కోసమే. మేడం ఇంకో టీ తాగుతారా? మేడం నిజాయితీగా ఛానల్ పెట్టినా డబ్బుతోనే కదా పెడుతున్నారు. అది రికవర్ చేసే ప్రాసెస్లో ఇప్పుడు మీలో ఉన్న కాన్ఫిడెన్స్ తగ్గిపోతుంది. టెలికాస్ట్ చేసే న్యూస్లో మ్యాటర్ మారిపోతుంది. ఈ ఛానల్ డబ్బుతోనే ఎస్టాబ్లిష్ చేయొచ్చు, కానీ దాని గురించి ఆలోచించట్లేదు. మేడం ఈ టీ 7 రూపాయలు, 6 టీలు 42 రూపాయలు. మనం 40 రూపాయలు ఇచ్చి వెళ్ళిపోతే వెనకాలే వచ్చి 2 రూపాయలు అడుగుతాడు. 2 రూపాయల వల్ల లాస్ రాదు, కానీ ప్రాఫిట్లో 1 రూపాయి కూడా వదులుకోడు. చిన్న టీ కొట్టు మేడం, మీది పెద్ద టీవీ ఛానల్, రేషియోస్ మారుతాయి అంతే. ఈ టీ స్టాల్ వాడిది ఇన్వెస్ట్మెంట్ చేయి, ప్రాఫిట్స్ కావాలి. నాది ఇంట్రెస్ట్, రిజల్ట్స్ కావాలి, రిటర్న్స్ కాదు. రిటర్న్స్ గురించి ఆలోచించకపోతే రేట్స్ జరుగుతాయి. సర్కమ్స్టాన్సెస్ గురించి పట్టించుకోకపోతే ఫ్యామిలీస్ మీద అటాక్స్ జరుగుతాయి. మాటలే మిమ్మల్ని ఆలోచించేలా చేస్తే యాక్షన్స్ మిమ్మల్ని డెఫినెట్గా మార్చేస్తాయి. ఆలోచించింది వాళ్ళేం చేస్తారని కాదు చే, నేనేం చెయ్యాలి అని. నువ్వు ఫ్యామిలీ అన్నాక అనిపించింది వాళ్ళని కూడా యూఎస్ నుంచి ఇక్కడ తెచ్చేసుకుందామని. సింపుల్ మ్యామ్, మీ ఫ్రెండ్కి టీ నచ్చకపోతేనే తాగలేదు, నేను ఎలా జాయిన్ అవుతాను? 2019లో అనుకుంటా లిక్కర్ స్కామ్ జరిగింది. రాసింది నువ్వే కదా చేయి, కానీ అక్కడ టెలికాస్ట్ వేరేలా అయింది. ఆ తర్వాత శాండ్ మాఫియా స్టోరీ. అసలు టెలికాస్టే అవ్వలేదు. 2021లో ఇరిగేషన్ టెండర్ల బాగోదు. నువ్వెంత పోరాడినా టెలికాస్ట్ అనేవన్నీ పచ్చి అబద్ధాలే. ఆ అబద్ధాలే నువ్వు ఛానల్ మారేలా చేశాయి. నేను వెతుక్కుంటూ వచ్చింది నిజాన్ని, నిజాన్ని నిర్భయంగా చెప్పగలిగే ధైర్యాన్ని. అది 2013 అనుకుంటా. ఇట్స్ స్కామ్. ఇన్ఫర్మేషన్ నిజమే, టెలికాస్ట్ అయ్యింది నిజమే, ఆ కేసులో న్యాయం జరిగింది నిజానికే. ఆ తర్వాత నా నిజం మాట్లాడిన ఆవిడ కనిపించలేదు, కనుక్కుంటే యూఎస్ వెళ్ళిపోయిందన్నారు. ఆ నిజం నా కళ్ళ ముందు నుంచి ఉంది. ఒక విధంగా ఇన్స్పిరేషన్ మేడం, మీరు పారిపోకుండా ఉండాల్సిందే. పరిస్థితులు పారిపోయేలా చేసాయి చే. ఈసారి ఎంత పెద్ద యుద్ధం జరిగినా నీ పక్కనే ఉంటాను. తప్పు చేస్తే మిమ్మల్ని కూడా లైవ్లో కూర్చోబెట్టేస్తాను. మీకు అది ఓకే అయితే నాకు ఇది ఓకే. హాయ్ ఎవ్రీబడి, నేను మీ హర్షవర్ధన్. కంగ్రాచులేషన్స్ వోల్గా వీడియోస్. వెరీ హార్డీ కంగ్రాచులేషన్స్ టు వోల్గా వీడియోస్. వోల్గా ప్రేక్షకులందరికీ కంగ్రాచులేటింగ్ వోల్గా వీడియో ఫర్ అచీవింగ్ 17 million subscribers. ప్లీజ్ సబ్స్క్రైబ్ వోల్గా వీడియోస్. Congratulations to 17 million subscribers. Congratulations. Congratulations. Please do subscribe to Volga Videos.